బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో 5 బెడ్ల డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు మంత్రి గొట్టిపాటి. ఏఆర్టీ యాంటీ రెట్రో విరల్ థెరపీ కేంద్రం భవానీ సెంటర్లోని రీడింగ్ రూమ్లో మీటింగ్ హాల్ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఇక డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ రోగులకు, ఏఆర్టీ సెంటర్ ద్వారా హెచ్ఐవి వారికి మెరుగైన వైద్య సేవలు రానున్నాయని తెలిపారు. చాలా మంది నా దగ్గరకు వచ్చారు, డయాలసిస్ కి ఇబ్బంది అవుతుంది అంటే 5 బెడ్ డయాలసిస్ సెంటర్ అయితే ముందు శాంక్షన్ చేశారు. అది బాగా సక్రమంగా మనం చేస్తున్న తర్వాత మళ్ళీ పెంచుతామన్నారు. ఎయిడ్స్ సెంటర్ కూడా ఒకటి మళ్ళీ తీసుకొచ్చాం. చుట్టుపక్కల ఎయిడ్స్ రోగంతో వివిధ కారణాలతో డబ్బు లేక దానికి చూపించుకోవడానికి, లేకపోతే మెడిసిన్స్ డబ్బు లేకపోతే ఇబ్బంది అయితే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఎయిడ్స్ సెంటర్ కూడా తీసుకొచ్చి అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ప్రభుత్వ పరంగా కొన్ని మళ్ళీ ప్రైవేట్ పరంగా వ్యాపార వస్తువుని అడిగి కొన్ని తీసుకొని వస్తున్నాం అన్నమాట. మన టౌన్లో స్కూల్ కూడా భోజనశాల కట్టాలంటే అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆదాని గారికి లెటర్ రాశాను నేను. మా ప్రాంతంలో ఒక మంచి బిల్డింగ్ కట్టండి, ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటానికంటే మన టౌన్లో 20-30 సెంట్లు ఉంటే 3.5 కోట్లు దానికి ఆదాని గారు టౌన్ హాల్ ఇచ్చారు.